పోగొట్టుకున్నటువంటి సొమ్ము సులభంగా వెనక్కి సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఫ్రీజ్ అయినటువంటి నగదు రికవరీకి మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ ప్రత్యేక పోర్టల్ ప్రారంభించినటువంటి కేంద్ర హోంశాఖ ఆన్లైన్లోనే డబ్బు రిఫండ్ ప్రక్రియ బాధితులు పోలీసులు కోర్టులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా కొత్త విధానం కోర్టు ఆదేశాలు లేకుండానే 50,000 లోపు సొమ్ము వెనక్కి 1930కు ఫిర్యాదు చేయడం తప్పనిసరి అంటూ చూస్తాం. సో 1930కి ఫిర్యాదు చేసినటువంటి వాళ్లకు నగదు రికవరీ 50,000 లోపు ఏవైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈజీగా ప్రభుత్వమే అంటే పోలీస్ డిపార్ట్మెంటే వెనక్కి ఇచ్చేస్తాయి. 50,000 కంటే ఎక్కువైతే కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. అందరూ కూడా ఇది ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో సైబర్ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన వారు ఆ డబ్బును తిరిగి పొందేందుకున్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. బాధితులు తమ సొమ్ము కోసం పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిని తగ్గిస్తూ మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ MRM మాడ్యూల్ను పేరుతో కొత్త పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సైట్ ద్వారా బాధితులు తమ ఇంటి నుంచి లేదా ఆన్లైన్లో తమ రీఫండ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసినటువంటి నగదును బాధితులకు తిరిగి అందించేందుకు కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించింది. సైబర్ మోసానికి గురైనటువంటి తర్వాత సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేసి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేసిన వారే MRM సేవలను వినియోగించేందుకు అర్హులు. చూడండి, సైబర్ మోసానికి గురైన తర్వాత 1930కు ఫోన్ చేసి లేదా NCRPలో ఫిర్యాదు చేసిన వారే MRM సేవలు వినియోగించుకు అర్హులు. నిజానికి NCRP లేదా 1930కు ఫోన్ చేసి సైబర్ నేర బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసి అధికారులు సంబంధిత బ్యాంక్ ఖాతాలను ఫ్రీ చేస్తారు. అయితే ఆ ఖాతాలను తమ డబ్బును తిరిగి పొందేందుకు బాధితులు పోలీసులు బ్యాంక్ అధికారులు న్యాయస్థానాలతో సమన్వయం చేసుకోవాలి. అయితే ఈ కొత్త విధానంలో బాధితులు తమ ఫిర్యాదు నమోదు అనంతరం నగదు రికవరీ ప్రక్రియను MRM పోర్టల్లో సులువుగా పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు 14 అంకెల NCRP అక్నాలెడ్జ్మెంట్ నెంబర్తో పాటు మోసగాల బ్యాంక్ ఖాతాలో ఉన్న బాధితుడి డబ్బు విజయవంతంగా ఫ్రీజ్ అయి ఉండడం తప్పనిసరి. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 50,000 వరకు ఉన్న మొత్తాలు బ్యాంకుల సమన్వయంతో తిరిగి చెల్లించే ప్రక్రియలో కోర్టు లేదా పోలీసులతో అవసరం లేదు. 50,000కు పైగా ఉన్న మొత్తాలకు మాత్రం పోలీస్ ఫిర్యాదు కోర్టు ఉత్తర్వులు వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే పోలీస్ స్టేషన్లో ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. సో ఈ విధంగా 14 నెంబర్ల ఏదైతే అక్నాలెడ్జ్మెంట్స్ దాంతో 50,000 వరకు పోలీసులు వాళ్ళ డబ్బులు రికవరీ చేయొచ్చు. 50,000 పైన అయితే పోలీస్ ఫిర్యాదు తర్వాత కోర్టు ఉత్తర్వులు అవసరం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంకా మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా కొంత ఊరటనిచ్చేటువంటి ప్రక్రియ మనకైతే కనబడతా ఉంది.